తెలుగే కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉర్దూయే తప్ప తెలుగు గురించి, తెలుగు సాహిత్యం గురించి అవగాహన లేదు అని చెప్పి మన భాష మీద, మన యాస మీద, మన సంస్కృతి మీద దురహంకారపూరితంగా ఆ రోజు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు వ్యాఖ్యానాలు చేసి కించపరిచే ప్రయత్నం చేస్తే దానికి స్పందించి సురవరం ప్రతాపరెడ్డి గారు నాయకత్వం తీసుకొని తెలంగాణలో ఇప్పటిదాకా ఉన్న కవులు వందల మంది వాళ్ళు రచించిన పుస్తకాలు, కావ్యాలను నచ్చివేయించి గోల్కొండ కవుల సంపుటి కింద తీసుకొచ్చి అలాగే గోల్కొండ పత్రికను స్థాపించి అటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఇటు నైజాం పాలనకు వ్యతిరేకంగా సంస్కరణోద్యమాలను కూడా తీసుకొచ్చిన మహనీయుడు. ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వ్యక్తి. తెలంగాణలో కూడా తెలుగు అన్నిటికంటే మొదలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే తెలుగు భాష మాట్లాడబడ్డది, ఇక్కడనే శాసనాలు లిఖింపబడ్డాయి. తెలుగు భాష అభివృద్ధి చెందింది కూడా ఇక్కడ కవుల రచనలతోటే అని చెప్పి నిర్ద్వందంగా ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. అలాగే నైజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఎంతోమంది విద్యార్థికులను ప్రేరేపించి ఒక భావజాలానికి ఎంతో గొప్ప కృషి చేసిన మహనీయుడు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కట్టిన రాజాబహదూర్ వెంకట్రామరెడ్డి గారు కట్టిన హాస్టల్కు కూడా దాన్ని పర్యవేక్షించి 10 సంవత్సరాలు సెక్రటరీగా ఉండి కొన్ని వేల మంది పిల్లలు అక్కడ అకామిడేషన్ కల్పించి ఉచితంగా విద్యాభ్యాసం చేసే ఒక సదుపాయాన్ని వారు కల్పించారు. ఈరోజు వారిని తెలుగునాట అంతా కూడా స్మరించుకుంటూ ఉన్నారు. మేము ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, అధికారికంగా సురవరం ప్రతాపరెడ్డి గారి జన్మదినాన్ని, వర్ధంతిని జరుపుకుంటే మనం తెలంగాణ కవులకు, తెలంగాణ సాహిత్యానికి గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీరి జయంతిని, వీరి వర్ధంతిని అధికారికంగా జరుపుకునే అవకాశం మన తెలంగాణ ప్రజలకు లభిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.